హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. ప్రశ్న రావణ్ గత 4-5 రోజులుగా సోషల్ మీడియాలో ఈ పేరు ఎక్కువ ట్రెండింగ్లో ఉందని చెప్పుకోవాలి. ఎస్, మనోడి వ్యవహారం చినికి అది గాలివాన్ అయిపోయింది చెప్పాలి. సో మరి అది ఆయన వెనకాల నడిపిస్తున్నారా లేదా ఇండిపెండెంట్గా ఆయననే ఆ విధంగా చేస్తూ ఉన్నారో తెలియదు. కానీ ప్రస్తుతం మరొక కోడికత్తి ఏదైతే వ్యవహారం ఉందో ఆ సీను లాగానే ప్రశ్న రావణ్ కూడా మిగిలిపోనున్నాడా అనేది ప్రస్తుతం అందరి ఆలోచనలో ఇది కలుగుతూ ఉంది, ఆలోచనలో మెదులుతూ ఉంది. అందరి మైండ్లో ఇదే ఆలోచన. కోడికత్తి సీను వ్యవహారం తెలుసుగా ఏమైందో, ఆయనలాగానే ఈ ప్రశ్న రావణ్ కూడా బక్రా కాకపోతున్నాడు వైసీపీ ట్రాప్లో, పేటీఎం ట్రాప్లో అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి అది నిజమా కాదా, లేదా ఇండిపెండెంట్గానే ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాడా, లేదా ఆయన వెనకాల ఎవరొకరు బలం ఉండి ఆయనను తోస్తూ ఉన్నారా అనేది మనకు ఒక క్లారిటీ లేదు. కానీ ఆయన ఎప్పుడైతే ప్రశ్న అని చెప్పేసి ఒక ఛానల్ పెట్టుకున్నాడో ఆ ప్రశ్నలో ప్రశ్నిస్తూ ఉంటాడు ఆ యూట్యూబ్ ద్వారా. సో చాలా మంచి విశ్లేషణ ఉంటుంది, మంచి సబ్జెక్ట్ ఉంటుంది ఆయన దగ్గర, చాలా మంచిగా మాట్లాడుతూ ఉంటాడు. సో ఆయన మాట్లాడుతున్నప్పుడు ఒక కాకి షర్ట్ వేసుకుంటాడు. ఎలా అంటే కార్మికుల డ్రెస్ ఉంటుంది కదా, సో అలాంటి డ్రెస్ వేసుకుంటాడు. పైన ఎర్ర కండువ, కమ్యూనిస్టు లాగా ఎర్ర కండువ వేసుకొని సో ప్రశ్నిస్తూ ఉంటాడు. అయితే ఆ ప్రశ్న అనేది ఏ విధంగా ఉండాలి, ప్రభుత్వాలని ప్రశ్నించాలి, అదేవిధంగా ఏదైనా నాయకుడు తప్పు చేస్తే ఆ నాయకుడి వైఖరిని ప్రశ్నించాలి. కానీ కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే ప్రశ్నించడమే లాగా పెట్టుకొని సాగుతూ ఉంటుంది ఈయన యూట్యూబ్ ఛానల్. మీరు చూడండి, ఆ ప్రశ్న అని చెప్పేసి కొట్టండి, ప్రశ్న రావని చెప్పేసి యూట్యూబ్లో ఆయన వీడియోస్ వస్తాయి. అందులో కేవలం పవన్ కళ్యాణ్ తప్పితే మిగతా ఎవరిని కూడా ప్రశ్నించాడు ఈ ప్రశ్న రావణ్. గతంలో ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో కూడా మీకు చంద్రబాబు నాయుడు కనిపించరా, లోకేష్ కనిపించడంటే నాకు ఎవరు కనిపించారు, ఓన్లీ పవన్ కళ్యాణ్ కనిపిస్తాడంటే అవును నాకు ఓన్లీ పవన్ కళ్యాణ్ కనిపిస్తాడు. ఎందుకు మరి? సరే, పవన్ కళ్యాణ్ కూడా అది కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రశ్నిస్తుంది వేరు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ప్రభుత్వంలోకి రాకముందు కూడా చాలా ప్రశ్నించేవాడు. అంటే ఇక్కడ మనకు అర్థమైపోతుంది, ప్రశ్న రావణ్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ని టార్గెట్గా పెట్టుకొని చేస్తూ ఉన్నటువంటి విషయాన్ని మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు ఆయన చేసే వీడియోల ద్వారా. ఓన్లీ పవన్ కళ్యాణ్ ప్రశ్నించే టార్గెట్గానే పెట్టుకున్నాడు తప్పితే ఆ ప్రశ్న అనే దాంతో మిగతా వారిని ఎవరు కూడా ప్రశ్నించాడు. మరి మిగతా వారి తప్పులు ఆయనకు కనిపించవు. కేవలం పవన్ కళ్యాణ్ ఏ చేసినా కూడా ఆయనవి తప్పులే కనిపిస్తాయి. అవి కూడా తప్పులు కూడా కాదు. మరి పవన్ కళ్యాణ్ మరి అంతా ఏం తప్పులు చేస్తున్నాడో మనకు తెలియదు. సో అది అయితే గత 4 రోజుల కింద జర్నలిస్ట్ అని చెప్పేసి మనం చెప్పుకుంటూ ఉంటాం రావణ్ని, ప్రశ్న రావణ్, అదేవిధంగా కేవీఆర్, ఇద్దరి జర్నలిస్టులని ఆంధ్ర పోలీసులు తెలంగాణకు వచ్చి అరెస్ట్ చేయడం జరిగింది. దీంతో ఒక్కసారిగా తెలంగాణ జర్నలిస్టులు కొందరు బయటకు వచ్చి అక్రమంగా అరెస్ట్ చేస్తారా, ఏ విధంగా అరెస్ట్ చేస్తారు, మా తెలంగాణ మీద ఇంకెన్ని రోజులు మీ అక్కసు, తెలంగాణ పోలీసులు ఏం చేస్తుంది, తెలంగాణ పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది, తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుంది, పక్క రాష్ట్రం వాడు వచ్చి మన జర్నలిస్ట్ అరెస్ట్ చేస్తే పట్టించుకోరా, ఏ విధంగా సపోర్ట్ చేస్తారు ఆంధ్ర పోలీసులకి తెలంగాణ పోలీసులు, తెలంగాణ ప్రభుత్వం అని చెప్పేసి ఒక పెద్ద రచ్చరంబోల నడిచింది. అయితే ప్రశ్న రావణ్ని అరెస్ట్ చేసి ఆ తర్వాత చాలామంది పృథ్వీరాజు గారు, నేను చాలా రెస్పెక్ట్ ఇస్తా పృథ్వీ అన్నని, అదేవిధంగా పాషం యాదగిరి గారు పెద్ద మనిషి, చాలా రెస్పెక్ట్ ఇస్తా. తర్వాత తులసి చంద్ గారు ఒక మహిళ అయినప్పటికీ కూడా చాలా ధైర్యంతో ఆమె ప్రశ్నిస్తూ ఉంటుంది. నేను చాలా గౌరవిస్తా తులసి చంద్ గారిని. ఇలా చాలామంది బయటకు వచ్చి ప్రశ్నించారు, అయిపోయింది. అయితే మనల్ని అరెస్ట్ చేశారు, ఆంధ్రప్రదేశ్లో తీసుకెళ్ళారు. సో సీతయ్య సినిమాలో ఒక సీన్ ఉంటుంది. ఈ మధ్యకాలంలో సీతయ్య సినిమాలో సీన్ని ఎక్కువ చూపిస్తూ ఉన్నారు ప్రశ్న రావణ్కి కలుపుతూ. ఏంటంటే ఆ సినిమాలో ఒక విలన్ తమ్ముడు ఉంటాడు, అతను అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసి తర్వాత కోటింగ్ ఇస్తారు పోలీసులు లోపల.
కోటింగ్ ఇచ్చే సమయంలో ఆ విలన్ ఏం చేస్తాడు, ఆ విలన్ కొంతమంది న్యాయవాదులు పట్టుకొని వచ్చి స్టేషన్కి వచ్చే లోపే వాళ్ళు ఇంకొక పోలీసుల దగ్గర స్టేషన్ తీసుకెళ్తారు. సేమ్ అదే తరహాలో జరుగుతుంది ప్రశ్నారావణ విషయంలో కూడా. అరెస్ట్ చేస్తూ ఉన్నారు, విచారిస్తున్నారు, అక్కడికి పోయి న్యాయవాది తీసుకెళ్ళి చెప్పగానే బెయిల్ మంజూరు అవుతుంది. మంజూరు కాగానే మరొక స్టేషన్లో ఇంకొక కేసుతో మళ్ళీ అక్కడ తీసుకెళ్తా ఉన్నారు. ఇప్పటికీ 4-5 స్టేషన్లు తిరిగిండు ప్రశ్నారావణ్. 4-5 స్టేషన్లు తిరిగిండు. అంటే తీసుకెళ్తున్నారు, లోపల పెడుతున్నారు, బెయిల్ వస్తుంది, బయటకు వస్తున్నాడు, బయటకు వచ్చే లోపల ఇంకొక పాత కేసుతోని మళ్ళీ తీసుకెళ్తా ఉన్నారు పోలీసులు. మళ్ళీ అక్కడికి వెళ్తున్నారు, అక్కడ లోపల వేస్తున్నారు, మళ్ళా అడ్వకేట్ వస్తున్నాడు, చూపిస్తున్నాడు, బెయిల్ వచ్చేస్తుంది, బయటకు వస్తున్నాడు, మళ్ళీ ఇంకొక పోలీస్ స్టేషన్ వెహికల్ అక్కడ ముందు ఉంటుంది, అక్కడ వాళ్ళు తీసుకెళ్ళి ఇంకొక దగ్గరికి. ఇలా 4 స్టేషన్లు తిప్పారు, 5వ స్టేషన్. సో నిన్న దీని మీద ప్రశ్నారావణ్ నన్ను చంపేయండి అని చెప్పేసి పెద్ద మాట్లాడి అయిపోయింది. అయితే ప్రశ్నారావణ్ ప్రస్తుతం ఒక వీడియో వైరల్ అవుతూ ఉంది. ఒక మహిళతో ఆయన చేసినటువంటి రాసలీలలు ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో షేక్ చేస్తూ ఉన్నాయి. ఇదేనా నీ తరికా? ఇదేనా నీ ప్రశ్నించడం? బయట వాళ్ళు చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా విడాకులు తీసుకొని పెళ్ళిళ్ళు చేసుకుంటేనేమో 2-3 పెళ్ళిళ్ళు అంటావు. నువ్వు చేసేదేంది? నువ్వు చేసే శుద్ధ పూస పనులు అని చెప్పేసి ప్రస్తుతం ఏకి పారేస్తున్నారు జన సైనికులు కావచ్చు, కూటమి నాయకులు కావచ్చు, కొంతమంది బీజేపీ నాయకులు, బీజేపీ కార్యకర్తలు కావచ్చు, హిందూ భావజాలు. మనోడు హిందువులను, హిందూ దేవులను కూడా తిడుతూ ఉంటాడు. మీరు మనుషులైతే మీరు మా క్రిస్టియన్స్ కనిపెట్టినటువంటి యూట్యూబ్ని ఎందుకు వాడతారా మీరు హిందువులు అని చెప్పేసి ఇష్టానుసారంగా తిట్టాడు. ఇట్లాంటి రెచ్చగొట్టే ప్రసంగాలు, వర్గాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టేటువంటి విషయాలతోనే ఆయన ప్రస్తుతం పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. దాంతోపాటుగా మొన్న ఒక మీటింగ్లో పవన్ కళ్యాణ్ నోట్లో అని చెప్పేసి బ్రేక్ ఇచ్చి ఆగిండు. దానికి అందరూ ఎలివేషన్ ఇచ్చి బీజేపీ ఇచ్చేసి మాట్లాడారు. మరి ఇప్పుడు ఎవరైతే ఆయనకు సపోర్ట్ చేస్తూ ఉన్నారో జర్నలిస్టులు, సో తప్పనట్లేదు, ఎందుకంటే జర్నలిస్టుల అరెస్ట్ను మనం ఖండించాలి. మన ఆ జర్నలిస్టు కూడా ఏ రకంగా ప్రశ్నిస్తూ ఉన్నాడు, ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు, ఒక జర్నలిస్ట్గా వ్యవహరిస్తూ ఉన్నాడా, జర్నలిస్ట్గా మాట్లాడుతూ ఉన్నాడా, లేదంటే ఒక రోడ్ సైడ్ రోమియో, లేదంటే ఒక పచ్చి తాగుపోతూ తాగి ఒక రోడ్డు పైన కొట్లాడితే ఎలా ఉంటుందో ఆ భాష అలా మాట్లాడుతున్నది కూడా చూడాలి. నిజంగా ఇంత దారుణం అంటే ప్రశ్నారావణ్. సో నేను కూడా స్టార్టింగ్లో సపోర్ట్ చేసిన ఆయనను, ఎందుకంటే విశ్లేషణ కావచ్చు, ఆయన మాట్లాడే విధానం కావచ్చు, సబ్జెక్టు కావచ్చు, చాలా మంచి అనిపించింది. కానీ రోజుకు ఆయన కొద్దీ ఆయన మరి ఏం జరిగిందో తెలియదు కానీ చాలా దారుణంగా అయిపోయాడు. వ్యక్తిగతంగా మాట్లాడడం, బూతులు మాట్లాడడం, ఒక వ్యక్తిని టార్గెట్ చేసి మాట్లాడడం, ఇది కాదు కదా. జర్నలిస్ట్ అంటే అందరినీ ప్రశ్నించాలి, ఎవరినైనా ప్రశ్నించాలి. కేవలం పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తా అంటే ఏ విధంగా జర్నలిస్ట్ అవుతారు? అది కాదు కదా. ప్రస్తుతం అయితే ఎవరైతే సపోర్ట్ చేసిర్రో అయితే నిమ్మలంగా మెల్లమెల్లగా ఈయన స్కిప్ చేస్తున్నారు. ఎందుకంటే మనోడు రాసిన వీడియో బయటకు వచ్చింది. గతంలో ఒక దానిలో జాబ్ చేస్తున్నాడట. అయితే ఒక మహిళను ఇలా వేధించి లైంగికంగా లోపరుచుకున్నటువంటి విషయంలోనే ఆయన జాబ్ తీసి పారేసిరట. ప్రస్తుతం ఆ వీడియో కూడా వైరల్ అవుతూ ఉంది. ఇసొంటోన్నా మీరు సపోర్ట్ చేసేది, ఇసొంటోన్నా మీరు వెనకేసుకు వచ్చేది, వీడా జర్నలిస్టు, వీడినా మీరు వెనకేసుకు వచ్చేది అని చెప్పేసి కొంతమంది జర్నలిస్టులను చాలా బయట విమర్శిస్తూ ఉన్నారు, వారిని ఏకి పారేస్తూ ఉన్నారు. అయితే నేను ఈ ప్రశ్నారావణ్ విషయంలో నేను గమనించింది ఏంటంటే కేవలం పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి మాట్లాడడం అన్నది చాలా తప్పు. ఒక జర్నలిస్ట్గా నేను కూడా చెప్తా ఉన్నా తప్పు. జర్నలిస్ట్గా ప్రశ్నారావణ్ ప్రశ్నించేది అగ్రెషన్ అని చెప్పి చాలామంది చెప్తా ఉన్నారు, కానీ అది తప్పు. కేవలం పవన్ కళ్యాణ్ని మాత్రమే ప్రశ్నిస్తే ఏ విధంగా జర్నలిస్ట్ అవుతారు? జర్నలిస్ట్ అనే పదానికి అర్థం ఏంటి? సో తప్పు. దాంతో పాటుగా బూతులు మాట్లాడడం, మతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడం, వ్యక్తిగతంగా మాట్లాడడం, కుటుంబ సభ్యులను బయటికి తీసుకురావడం, ఇదా జర్నలిజంలో ఉన్నటువంటి విలువ? ఇదేనా? సో ప్రశ్నారావణ్ చేసేవి మొత్తం కూడా చాలా తప్పు, చాలా పెద్ద తప్పు. ఈయనకు సపోర్ట్ చేస్తే కూడా
సపోర్ట్ చేస్తే కూడా సపోర్ట్ చేయండి. ఏ విధంగా? ఒక జర్నలిస్ట్గా ప్రశ్నిస్తే, అంటే ఒక జర్నలిస్ట్ పరంగా ప్రశ్నిస్తే, అరెస్ట్ చేస్తే ఆ విధంగా మీరు సపోర్ట్ చేయాలి. బూతులు తిట్టుతూ పవన్ కళ్యాణ్ నోట్లో అని చెప్పేసి మాట్లాడితే ఆయన జర్నలిస్టా? ఆయనకు సపోర్ట్ చేస్తారా? ఏ విధంగా సపోర్ట్ చేస్తారు? ఎంతవరకు సమంజసం అది? అయితే నేను ఈ విషయంలో చాలా రెస్పెక్ట్ ఇచ్చేటువంటి వారు చెప్తా ఉన్నా. పృథ్వీరాజ్ అన్న అంటే నాకు చాలా అభిమానం, చాలా ఇష్టం, చాలా ప్రేమిస్తా కూడా అన్నని. ఎందుకంటే ఒక తెలంగాణవాదిగా, ఒక ఉస్మానియా ఒక ఉద్యమకారుడిగా, తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన ఎంత పని చేసిండు అనేది కూడా మనందరికీ తెలిసిందే. ఒక ఉద్యమకారుడు, తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ కోసం లాఠీ దెబ్బలు తిన్నాడు, తెలంగాణ కోసం అరెస్ట్ అయ్యాడు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఎన్నో పోరాటాలు చేసిండు పృథ్వీరాజ్ అన్న. నేను ఆ విషయంలో చాలా గౌరవిస్తా పృథ్వీ అన్నని. అదేవిధంగా గత బీఆర్ఎస్ పాలనలో 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలనలో కూడా ఆయన ప్రశ్నించిండు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఆ ప్రభుత్వాన్ని ఎండగట్టిండు ప్రభుత్వాన్ని. ఏం చేస్తూ ఉన్నారు? కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇదా పరిపాలన చెప్పేసి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎండగట్టిండు. ఆ విషయంలో నేను పృథ్వీరాజ్ అన్నని ఒప్పుకుంటా, నేను అభిమానిస్తా అన్నని. అప్పుడు చాలామంది ఏమన్నారంటే, ఓకే కాంగ్రెస్ పార్టీ తరపున ఉన్నాడు కాబట్టి ఈయన బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని విమర్శిస్తుందని చెప్పేసి అనుకున్నాం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వచ్చింది, ఆ కాంగ్రెస్ పార్టీని కూడా ప్రస్తుతం విమర్శిస్తూ ఉన్నాడు, ఆ ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాడు పృథ్వీరాజ్ అన్న. ఆ విషయం కూడా ఒప్పుకోవాలి. ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి బీఆర్ఎస్ పార్టీని తిడుతూ ఉన్నాడని చెప్పేసి అనుకున్నావో అది కూడా చేయలేదు పృథ్వీరాజ్ అన్న. ఎలాంటి కూడా ఆశించాడు, ఏం ఆశించాడు, ఎవరి దగ్గర ఒక రూపాయి కూడా ఆశించాడు. తప్పు జరిగిందా, తెలంగాణ వానికి ఏమైనా తప్పు జరిగిందా, అక్కడ వెళ్ళి ముందుగా ఉండే వ్యక్తి పృథ్వీరాజ్ అన్న. ఈ విషయంలో నేను పృథ్వీరాజ్ అన్నని హ్యాట్స్ ఆఫ్ చెప్తా. చాలా అంటే చాలా అభిమానిస్తా ఈ విషయంలో. చాలా మంచి వ్యక్తి. తెలంగాణకి అన్యాయం జరిగితే, మా తెలంగాణ వ్యక్తికి ఏదైనా జరిగితే ముందు వరుసలో ఉంటాడు పృథ్వీరాజ్ అన్న. ఆ విషయంలో నేను ఒప్పుకుంటా. ఈయన తలుచుకుంటే, ఈయన ఒప్పుకుంటే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నుండి ఖచ్చితంగా ఆయనకు ఒక నామినేటెడ్ పోస్ట్ కూడా వస్తుంది. ఎమ్మెల్సీగా కూడా చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి ఆయన ఒప్పుకుంటే. కానీ ఆయన ఎప్పుడు కూడా ఒప్పుకోలేదు. ఏ పదవి కూడా తీసుకోలేదు. గత బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు తీసుకోలేదు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఎలాంటి పదవి తీసుకోలేదు. కేవలం ప్రజలకు అన్యాయం జరిగిందా అక్కడ వారి గొంతుకై నిలబడతాడు పృథ్వీరాజ్ అన్న. అలాంటి పృథ్వీరాజ్ అన్న ఈ మధ్యకాలంలో అంటే ప్రశ్న రావణ్ విషయంలో, అరెస్ట్ విషయంలో అన్న మీరు కాస్త సైలెంట్గా ఉంటే మంచిదనేది నా భావన అన్న. ఒక పర్సనల్గా చెప్తున్నా, ఒక పర్సనల్గా నేను అభిమానించే వ్యక్తిగా నేను చెప్తా ఉన్నా. మీరంటే చాలా గౌరవం. ప్రశ్న రావణ్ చేసినటువంటి ఆ దారుణాలు అన్నీ ఇన్ని కావు. దయచేసి ప్రశ్న రావణ్ విషయంలో మీరు చాలా దూరం ఉంటేనే మంచిదన్న. ఎందుకంటే ఈ విషయంలో మీరు ఆయనకు సపోర్ట్ చేస్తే, ప్రశ్న రావణ్కి సపోర్ట్ చేస్తే మీరు చాలా అంటే చాలా బ్యాడ్ అవుతారు. దయచేసి ఈ ప్రశ్న రావణ్ విషయంలో ఏదైతే మొన్న అరెస్ట్ జరిగినప్పుడు మీరు స్పందించారు, అది ఓకే, నేను ఒప్పుకుంటా. వేరే రాష్ట్రం పోలీసులు అర్ధరాత్రి ఆశ్రమంలో వచ్చి తీసుకుపోవడం ఏదని చెప్పి ప్రశ్నించారు, అది అక్కడి వరకు ఓకే అన్న. కానీ ప్రశ్న రావణ్ నిన్న రాసలీల వీడియోలు, ఆయన చేసిన దారుణాలు, ఘాతకాలు అన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో కూడా మీరు ప్రశ్న రావణ్కి సపోర్ట్ చేస్తే మాత్రం అది మీకు బ్యాడ్ అవుతుందన్న. నిన్ను అభిమానించే వ్యక్తిగా నేను చెప్తా ఉన్నా పర్సనల్గా. దయచేసి ప్రశ్న రావణ్కి మీరు సపోర్ట్ చేయకుండా ఉండాలనే మనవి. నేను కూడా ఒక తెలంగాణ వ్యక్తినే. సో అది కరెక్ట్ కాదు. ప్రశ్న రావణ్ విషయంలో ఆయన చేసిన కరెక్ట్ కాదు. దయచేసి పృథ్వీరాజ్ అన్న మిమ్మల్ని చాలామంది అభిమానిస్తారు, పార్టీలకు అతీతంగా మిమ్మల్ని అభిమానిస్తారు. దయచేసి ప్రశ్న రావణ్కి సపోర్ట్ చేసి మీకున్నటువంటి మంచి పేరును పోగొట్టుకోద్దని చెప్పేసి మీ అభిమానిగా నేను చెప్తా ఉన్నా పృథ్వీ అన్న. సో ఈ విషయాలను మీరు స్కిప్ చేసి మీరు ఏదైతే కొనసాగిస్తున్నారో, తెలంగాణ వాళ్ళకి అన్యాయం జరిగితే, తెలంగాణ వారి గొంతు నొక్కితే ఏదైతే ఉందో ఆ విషయంలో మీరు ముందుకెళ్ళండి. మీ వెనకాల మేము ఉంటాం జర్నలిస్టులుగా, తెలంగాణ వాదులుగా, తెలంగాణ బిడ్డలంగా. సో ప్రశ్న రావణ్ చేసింది చాలా అంటే చాలా దారుణమైన పనులు, అది కరెక్ట్ కాదు. ఆ బూతులు మాట్లాడడం, ఆ విధంగా చేయడం, అలాంటి వారిని సపోర్ట్ చేస్తే మీకు కూడా చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ఈ విషయాన్ని స్కిప్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నీ అభిమానిగా కోరుకుంటున్న పృథ్వీ అన్న. దాంతోపాటుగా
తులసి చంద్ గారు జర్నలిజంలో ఒక మహిళ ఇండిపెండెంట్గా ముందుకు వచ్చి దూసుకెళ్ళడం అనేది మామూలు విషయం కాదు. ఆ విషయంలో తులసి చంద్ గారిని నేను చాలా రెస్పెక్ట్ ఇస్తాను. మామూలు గట్స్ కాదు అది. మామూలుగా ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం, వ్యూస్ కోసం, వ్యూవర్షిప్ కోసం, సబ్స్క్రైబర్స్ కోసం ఏ విధంగా శాటిలైట్ ఛానల్ కూడా ఏ విధంగా చేస్తున్నాయో, అలాంటి తరుణంలో బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసే విషయంలో ఒక శాటిలైట్ ఛానల్ కూడా చేయదు అంత వర్క్. ఆ విధంగా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తుంది. ఒక వార్త ఇవ్వాలంటే జస్ట్ వచ్చిందా, ఇచ్చినామని చెప్పేసినామా, వ్యూవర్షిప్ వచ్చిందా, సబ్స్క్రైబర్ పెరిగిరా, డబ్బులు వచ్చినాయా, ఇంతవరకు కాదు. అది నిజమా కాదా, అది ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది అనేటువంటి లోతైనటువంటి అవగాహనతో ఆ బ్యాక్గ్రౌండ్ వర్క్ ఒక శాటిలైట్ ఛానల్ అంటే కొన్ని వందల మంది చేసేటువంటి ఒక బ్యాక్గ్రౌండ్ వర్క్ ఏదైతే ఉంటుందో ఒక్కతే చేసుకుంటే బ్యాక్గ్రౌండ్ వర్క్ నిజంగా చాలా గడిచినటువంటి మహిళ మన తులసి చంద్ గారు. అస్సలు భయపడదు. ఎంతమంది ఆమె పైన నెగిటివ్ ట్రోల్స్ చేసినా కూడా ఆమె పట్టించుకోదు. ఆమె పని ఆమె చేసుకుంటూ వెళ్తుంది. ఎంతోమంది మహిళలు కావచ్చు, ఈ రోజున ఎంతోమంది నాలాంటి వాళ్ళు కూడా మా తులసి చంద్ గారు చూసే బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు జర్నలిస్టుగా. చాలా రెస్పెక్ట్ చేస్తా. కానీ ఎందుకో ప్రశ్నారావణ విషయంలో తులసి చంద్ గారు కొంచెం మీరు ప్రశ్నారావణ విషయంలో మీరు కూడా సైలెంట్గా ఉంటే బాగుంటుందేమో అని నా అభిప్రాయం. ఒక తెలంగాణ బిడ్డగా చెప్తా ఉన్నాను. సో మీకు బ్యాడ్ నేమ్ రావద్దనేటువంటి ఆలోచన చెప్తా ఉన్నాను. ప్రశ్నారావణ విషయంలో మీరు సైలెంట్గా ఉన్నారని చెప్పేసి కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఆయన నిన్న చేసినటువంటి దారుణం కూడా బయటకు వచ్చింది. రాసలీల వీడియో కూడా బయటకు వచ్చింది. ఇలాంటి తరుణంలో కూడా ఆయనను సపోర్ట్ చేస్తే మీకు ఉన్నటువంటి మంచి పేరు కూడా పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి సో నేను మీ ఫాలోవర్గా చెప్తా ఉన్నాను, దయచేసి తులసి చంద్ గారు ప్రశ్నారావణ విషయంలో మీరు సైలెంట్గా ఉండండి. ఎందుకంటే అతను చేసినటువంటి ఆ జర్నలిజం పేరుతో, ఆ ప్రశ్నించే పేరుతో కేవలం ఒకే ఒక వ్యక్తిని టార్గెట్ చేయడము, అది కూడా వ్యక్తిగతంగా టార్గెట్ చేయడము, ఇష్టానుసారంగా ఇంట్లో వాళ్ళని బయటకు తీసుకురావడము, ఇష్టానుసారంగా బూతులు తిట్టడము, వ్యక్తిగతంగా మాట్లాడము. మొన్న ఏదైతే ఒక మాట్లాడితే పవన్ కళ్యాణ్ నోట్లో అని చెప్పేసి ఆగిన తర్వాత అది అగ్రెషన్, కోపంతో, ఆవేశంతో చెప్పేసి వచ్చిందని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు. సో ఆవేశంతో ఆ విధంగా ప్రశ్నించాక, ఆ విధంగా మాట్లాడచాక దయచేసి మిమ్మల్ని చాలామంది ఫాలోవర్స్ ఎవరైతే ఉంటారో వారికి కూడా ఈ విషయం నచ్చట్లేదు. సో కొంతమంది ఇష్టపడుతున్నారు కావచ్చు ఆ విషయం ఏది ప్రశ్నారావణ విషయంలో. ఆ విషయం తప్పితే మిగతా అన్ని విషయాల్లో కూడా మేము మమ్మల్ని ఫాలో అవుతూనే ఉంటాం, మీ వెనక నడుస్తూనే ఉంటాం. మీకు ఎలాంటి అన్యాయం జరిగినా కూడా మీ వెనకాల మేము వస్తాం. కానీ ప్రశ్నారావణ విషయంలో దయచేసి తులసి చంద్ గారు మీరు సైలెంట్గా ఉంటే బాగుంటుంది అనేది ఒక తెలంగాణ వ్యక్తిగా కూడా నేను కోరుకుంటా ఉన్నా. మనం చేద్దాం. ఒక జర్నలిస్టును అక్రమంగా అరెస్ట్ చేస్తే మనందరం ముక్త కంఠంతో ఖండిస్తాం, ముందుకు వెళ్దాం. మన తెలంగాణ ప్రాంతం మీద ఎవరైనా చేస్తే ఇతర రాష్ట్రాల వాళ్ళు అది కూడా మనం చేద్దాం, ముందుకు వెళ్దాం. కానీ ప్రశ్నారావణ చేసేది నిజంగా అది చాలా తప్పు, చాలా అతిపెద్ద తప్పుగా మనం భావించుకోవాలి. అసలు అది కరెక్ట్ కానే కాదు ప్రశ్నారావణ చేసేది. అలాంటి వారికి మనం సపోర్ట్ చేస్తే అలా రాసలీల వేసుకుంటా, జాబులు పోగొట్టుకుంటా, వ్యక్తిగతంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్టు తులసి చంద్ గారు? దయచేసి ప్లీజ్ నేను మిమ్మల్ని మీ ఫాలోవర్గా చెప్తాను, దయచేసి మీరు ప్రశ్నారావణ విషయంలో సైలెంట్గా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ. సో ప్రశ్నారావణ ఎవరైనా సరే ఆ ప్లేస్లో, ప్రశ్నారావణ ప్లేస్లో ఎవరైనా సరే ఆ ఇష్టానుసారంగా ఒక వ్యక్తిగత దూషణలు చేస్తూ ఇష్టానుసారంగా మాట్లాడితే ఎవరైనా సరే మతాల మధ్య స్విచ్ పెట్టడం, ఇరు వర్గాల మధ్య రెచ్చగొట్టే ప్రసంగాలు ఇవ్వడం, వ్యక్తిగతంగా మాట్లాడడం, వ్యక్తిగత దూషణలు, బూతులు తిట్టడం, ఇది ఏదైనా సరే ఆ విధంగా చేస్తే ఎవరైనా సరే సహించేది లేదు, వారికి సపోర్ట్ చేసేది లేదు. చూద్దాం ప్రశ్నారావణ విషయంలో మరి ఏమవుతుంది, ఇంకెంత దూరం వెళ్తుంది, ఇంకెన్ని కేసులు పడతాయి, దీనిపైన మరి వారి కుటుంబ సభ్యులు కావచ్చు, మరి ఇతర బయటకు వచ్చి ఏం మాట్లాడతారు. ఇప్పటికే ఆయన రాసలీలు బయటకు వచ్చినాయి, ఇంకెన్ని వీడియోలు బయటకు వస్తూ ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి ఆయన చేసిన దారుణాలు. మరి ఇంకేమైనా బయటకు వచ్చే అవకాశం ఉందా లేదా చూడాలి. మరి ఈ కేసు ఎంత దూరం వెళ్తుందో అన్నది కూడా మనం చూడాలి. సో ప్రశ్నారావణ విషయంలో జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా ఆయన చేసినటువంటి దారుణాలు ఒక్కొక్కరికి బయటకు వస్తున్నాయి కాబట్టి ఆయన్ని మనం ఎత్తుకొని ఆయన సపోర్ట్ చేస్తే అది తిరిగి మనకే కొడుతుంది కాబట్టి సో దయచేసి మీకున్నటువంటి మంచి పేరు
క్రెడిబిలిటీని పోగొట్టుకోవద్దు. ఈ ప్రశ్న రావడానికి సపోర్ట్ చేసి అనేది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.